ఈశ్వర పార్వతీ హృదయ వల్లభ గంగాధర జటాధర హరోం హర పాహి మాం పాహి పాహి పాహి. అర్జునుడు ముందు ఉన్నది ఎవరు? శ్రీమన్నారాయణుడు, అవతార పురుషుడు, పరమాత్ముడు, ఎన్నో దుర్మార్గులను చంపినటువంటి వీరాది వీరుడు, సర్వ తేజోమయుడు, సర్వ ప్రకాశవంతుడు, సూర్యకోటి సమప్రభావమైనటువంటి మహా పరాక్రమవంతుడు, సృష్టి తాను రూపం కలిగిన వాడు. తర్వాత చూపెడతాడు. ఇంటికి అన్నీ వినేసి ఆ తర్వాత చూపెడతాడు. ఏం చూపెట్టాలన్నా, నువ్వు ఎట్లా మారుతావు, నీ కథ నేను చూస్తాననేసి ఆయన విశ్వరూపాన్ని చూపెట్టేస్తాడు. అలా మానవులు అహంకరించినప్పుడు మనం ఉంటాడు భగవంతుడు, కొంతకాలం ఓపికపడతాడు. సహనం అని ఉండాలి. సహనం సహించకపోతే ఏమి జరగదు. సహనం పడాలి. సహనం ఉంటే అప్పుడు ఆయన వస్తాడు. మనం కూడా సహనం చెందకుండా ఊరికి ఆక్రోశం ఆనందం చేసే కొద్దీ ఆయన సరేలే వాళ్ళు చూసుకుంటారు అనుకుంటా అంటాడు ఆయన. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. కనుక మానవులు భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, భగవంతుడిని నమ్మాలి. నమ్మినప్పుడు ఆ విశ్వాసం పూర్తి మీద ఆ బాధ్యత ఆయనకు వదిలేవాలి. ఆయన మీద భారం వేసేవాళ్ళు. కొంత నష్టం జరుగుతుంది, తప్పదు. కానీ యతో ధర్మ తతో జయ, యతో ధర్మ తతో జయ. ధర్మం ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది అని మనకు వేదశాస్త్రాలు చెప్తాయి. ఈ విధంగా ఇప్పుడు ఏమంటున్నాడంటే, కులధర్మాలు సనాతనమైనవి, కులక్షయే ప్రణశ్యంతి. అయ్యా బావ, మన కులాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నాం మనం. చేయమని నువ్వు చెప్తున్నావు, నాకు కులమంతా నాశనం అయిపోతుంది. ఏం నాశనం అవుతుంది? ఈ కులధర్మాలన్నీ సనాతనమే కదా. అంటే ఈ యొక్క జ్ఞానంలో మనకు ఏర్పరిచినటువంటి ఈ చాతుర్వర్ణాలలో కులాలు అని, ఈ కులాల్లో వర్ణ సంకలనం ఏర్పడుతుంది. అంటే ఒక కులం వాడు ఇంకో కులం వాళ్ళని పెళ్లి చేసుకోవడము, వైద్య వివాహం చేసుకోవడము, మన సంతానం కనడము, ఇవన్నీ అనేక సందేహాలు ఆయనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తండ్రి ఒక కులము, తల్లి ఏ గర్భంలో తండ్రి ప్రవేశపెడితేనే అది ఎవరికి వారసుడు అని చెప్తారు? తండ్రికి వారసుడు. ఎందుకంటే భూమి అనేది క్షేత్రము. ఈ క్షేత్రానికి క్షేత్రజ్ఞుడు ఎవరు? పురుషుడు, పరమాత్ముడు. ఆయన వేసే బీజాలు ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక వృక్షాలు కావచ్చు, సృష్టి అంతా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రకృతిలో ఇవన్నీ కనబడేవన్నీ ఆయన యొక్క బీజాలే. సర్వయోనిషు కౌంతేయ అహం బీజం ప్రదాత. సకల జీవరాశుల్లో ఉండే స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టేటటువంటి అన్ని బీజాలు నేనే. వాళ్ళ గర్భంలో ప్రవేశపెట్టే ప్రతి జీవం నాదే. నేను జీవస్వరూపుడై ఆ తల్లి గర్భంలో ప్రవేశపెడుతున్నాను. ఏ యొక్క చిన్న క్రిములు కానీ, కీటకాలు కానీ, సృష్టి అంతా కూడా అది సర్వయోనిషు కౌంతేయ. యోనిషు అంటే గర్భం అని. తల్లి గర్భంలో ప్రవేశపెట్టేది నేనా నాయన అంటారు మళ్ళా సురపేదడు. ఇలా ఇప్పుడు కులధర్మాలు చెడిపోతాయి. అంటే ఇక్కడ అర్జునుడి సందేహం, అక్కడ కులం గురించి మాట్లాడినా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, మంచి చెడులు, దుర్మార్గులు ఒక మంచి పతివ్రత కలిగినటువంటి స్త్రీలను అవమానపరచడం, వాళ్ళని చేర్చడానికి ప్రయత్నించడం, లొంగ తీసుకోవడానికి అనేక విధాలుగా లోభాలు చూపెట్టి ధనము ప్రయోగించడము, లేకపోతే బంగారు, ఏదో అనేక విధాలైనవి ఉంటాయి. ఇవన్నీ ప్రయోగించి వాళ్ళు లొంగ తీసేసుకొని వాళ్ళని వివాహం చేసుకోకుండా వాళ్ళని గర్భస్థంగా చేసేసి నీ కర్మను వెళ్ళపు వదిలేస్తుంటారు. అంటే ఏమి, ఇటువంటి మోసగాడు, ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి పాపాత్ములు, వాళ్ళని పుట్టిన బిడ్డలు కూడా అలా పాపాత్ములుగానే ఉంటారు అనేది ఇక్కడ మనకు భగవంతుడు చెప్పేటట్లు సత్యం. ఆధ్యాత్మిక చూస్తే ధర్మానికి అధర్మానికి యుద్ధం, సత్యానికి అసత్యానికి యుద్ధం, నీతికి అవినీతికి యుద్ధం, మంచికి చెడుకి యుద్ధం. ఇలా రెండు కనబడుతున్నాయి మనం. మరి మంచి వాళ్ళతో ఉన్నప్పుడు మంచిగానే జన్మలు ఉంటాయి. అలా కాకుండా మంచి వాళ్ళు దుర్మార్గుడి ద్వారా జన్మిస్తే ఇలాంటి లక్షణాలు ఉన్న పుట్టుకొస్తారని మనకు ఒక కంసుని వృత్తాంతం చెప్తుంది. పరమాత్మకు అది చెప్తున్నాడు. ఈ సందేహాలన్నీ, కులధర్మాలు చెడిపోతాయి. అప్పుడు ఆ కులధర్మాల కారణానికి నేనచ్చు, భవాచ్యుత, నేను అమార కారణాలు అయిపోతున్నాను. మానవుల కుల ధర్మాలు తిరుగుతాయంటే సహజంగా మనకు యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. అని చరిత్ర చూసామంటే అర్థమవుతుంది. ఏం చూస్తుంది? చరిత్రలో
యుద్ధాలు జరిగినప్పుడు ఎవరైతే విజయం సాధిస్తారో సహజంగా పోరాడేవాళ్ళు మగవాళ్ళే. యుద్ధం అంటే మగవాళ్ళే పోరాడతారు. అనేక విద్యలు తెలుసుకుని నేర్చుకొని. స్త్రీలు కూడా సామాన్యంగా పోరాడవచ్చు. కొంతమంది అటు ఇటుగా ఉంటారు. ఈ దుర్మార్గులైన వాళ్ళు మంచి వాళ్ళని ఆ రాజ్యాన్ని వశం చేసుకుంటే ఏమవుతుంది? వంశానికి చెందినటువంటి స్త్రీలు కానీ, ఇతర సైనికుల వంశానికి చెందిన స్త్రీలు కానీ వీళ్ళందరూ కూడా భర్తలేని వాళ్ళు అవుతారు. వీళ్ళందరూ వాళ్ళని ఆక్రమించుకుంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళని బానిసలు చేసుకొని తమ యొక్క ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. ఇది మనం ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నటువంటి సంఘటనలే. ఎందుకంటే ఇలా చేసేవాళ్ళు దుర్మార్గులు ఇప్పటికి కూడా ఉన్నారు. ఇప్పుడే ఎక్కువ ఉన్నారు. ఇప్పటికి ఉండేది కాదు. ఇప్పుడే మనకి ఎక్కువ కనబడుతున్నారు. ఆ ద్వాపరయుగంలోనే అర్జునుడు ఇలాంటి సందేహం వెలుగుచ్చాడు. దుర్మార్గులు, దుష్టులు మంచి వాళ్ళని చెడిపేస్తే ఆ పుట్టే బిడ్డలు వర్ణ సంకరం జరుగుతుంది. పితృపితామహులకు పిండోదకాలు. ఈ కర్మకాండలే మనకు తెలిసిందే కదా. ఈ కర్మకాండలు, పిండ ప్రధానాలు ఇవన్నీ వంశము, గోత్రము, కులము ఇవన్నీ అడుగుతారు. ఏ గోత్రం నీది, ఏ వంశం నీది, ఈ తండ్రి గారి పేరేమి, ఆ తండ్రి గారి పేరేమి, అలా 3 తరాల వాళ్ళ పేర్లు అడిగి అక్కడ తిరోధకాలు ఇవ్వడం ఇవన్నీ సహజంగా ధర్మాచరణలు మన సాంప్రదాయాల్లో అనేటివి ఉండేది. ఇప్పుడు ఇలా పుట్టిన వాళ్ళు ఎవరి బిడ్డలని చెప్పుకుంటారు. వర్ణ సంకరణం ఏర్పడితే వాళ్ళు పితృపితామహులకు తమ విరోధకాలు ఈ పిండ ప్రధానాలు చేయలేకపోతే ఆ పితృదేవతలు స్వర్గాగతులు ఉండవు, పుణ్యగతులు ఉండవు. వాళ్ళు మధ్యలో త్రిశంకు స్వర్గంలో ఏలాడుతూ ఉండాల్సిందే. ఎవరి వల్ల? నా వల్ల. నేను ఇలాంటి అధర్మ యుద్ధం చేసి వర్ణ సంకరం ఏర్పడుతుంది, కులధర్మాలు చెడిపోతుంది. కులధర్మాలు చెడిపోయినప్పుడు దుర్మార్గులు పుట్టుకొస్తారు. కుల స్త్రీలు నాశనం చేయబడతారు. కుల స్త్రీలు నాశనమైనప్పుడు ఈ యొక్క వర్ణ సంకరణం ఏర్పడుతుంది. వర్ణ సంకరణం అంటే సంకరణ అంటే మీ సంకర జాతి అని. అంటే ఇప్పుడు మనకు చూస్తున్నాం కదా, మనకు పశువులు, మామూలు పశువులు ఉంటే ఈ దానికి సంకర జాతి పశువుల్ని ఏదో వచ్చేసి సైన్స్ శాస్త్రరీత్యా ఇలాంటి చేయడం వల్ల ఉత్పత్తులు ఎక్కువ అవుతూ ఉంటాయని చెప్పేది వాళ్ళు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు. కనుక ఇలా వర్ణ సంకరణం నా వల్ల వస్తుంది. పితృపితామహులకు తిలోదకాలు, పిండ ప్రదానాలు చేయకపోతే వాళ్ళు అధర్మపరులైపోయి వారి ఆత్మలన్నీ కూడా పరమాత్మలో కలవకుండా ఎక్కడో సంచరిస్తూ ఉంటాయి. ప్రతాత్మలుగానో ఇంకేదో ఆత్మలుగానో. ఇలాంటి దుష్ట కార్యక్రమాన్ని అందజేయమంటున్నావు అంటే ఇక్కడ కులం అనేది పట్టుకున్నాడు ఆయన. కులాలు అనే వ్యవస్థను అర్జునుడు గట్టిగా పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? కులాలు చెడిపోతాయి, కుల ధర్మాలు చెడిపోతాయి. శ్రీకృష్ణ పరమ నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతాడు ఆయన? హోరా మరి కూడా ఈ కులాలు ఏర్పరచుకునేది మీరు, ఈ కులాలు ఏర్పరచుకునేది మీరు. నేను సృష్టించిన మానవుల్ని మాత్రమే, కులాలు కాదు. భగవంతుడు సృష్టించింది అనేక జీవరాశుల్లో మానవులు కూడా ఒక జీవరాశులే. మానవులు కూడా ఒక జీవరాశే. జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఎన్ని ఉన్నాయి అన్నీ కావచ్చు. కానీ ఆయన మనసులో ఏమనుకుంటూ నవ్వుతుంటాడు. భగవంతుడు మనుషుల్ని అలాగా అన్ని జంతువులాగా మనుషులు కూడా సృష్టిస్తే మీలో మీరు కులాలు ఏర్పరచుకొని, మీలో మీరే నేను గొప్ప, నేను గొప్ప, తక్కువ అని ఏర్పరచుకొని, అది కూడా కులధర్మాలు ఎందుకు ఏర్పరచుకున్నారు? కులాలు అంటే పని సారూప్యము, అంటే మీ సులభమైన పనులను చేసుకోవడానికి. ఒక వ్యక్తి అన్ని పనులు చేసుకున్నాడు కదా. ఒక వ్యక్తి ఆ నుంచి రాజ్యం పరిపాలించే వరకు క్షత్రియుడు చేసుకున్నాడు. బ్రాహ్మణులు మొత్తం వేద విద్యలంతా నేర్చుకుంటూ వారి ఇంటి పనులు చేస్తూ, ఆ పనులు చేస్తూ, అనేక రకాలైనటువంటి పనులు చేయగలుగుతారా? చేయలేరు. అందుకోసం ఎవరెవరు ఏం పని చేయాలనో అలాంటి నిర్మాణం కోసము కులాలుగా మార్చారు. అంతేకాని అగ్రకులము, నీచకులము అంటే ఎక్కడా లేదు. అగ్రకులము, నీచకులం అనేది లేదని లేదు చెప్పడానికే భగవద్గీత చెప్పేది. ఆయన భగవద్గీత మొత్తము చెప్పేది అంతే. నాయన ఉండేది మనుషులు మాత్రమే. అయితే వాళ్ళల్లో 3 విధాలైన గుణాల చేత రకరకాలుగా సృష్టించుకుంటూ ఉంటారు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ రజో తమో గుణాలు 3 మానవుల్ని మాయ చేసి ఒక్కొక్కడిని కులాల్లో నేను గొప్ప, దాంట్లో మా కులం గొప్పది, మీ కులం గొప్పది, నువ్వు నీచుడవు, నువ్వు చండాలుడవు, నువ్వు పనికిరానివాడు, నువ్వు శూద్రుడవు. ఎవడు శూద్రుడు, ఎవడు నీచుడు, ఎవరు అగ్రవర్ణస్థుడు? అందరూ అన్నమాచారులు. గొప్పగా బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే.
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటి, చండాలుడుండేటి సరి భూమి ఒకటి. బ్రాహ్మణ వంశం చెందినటువంటి అన్నమాచార్యులు ఆయన అమాయకులారా ఎందుకురా కులాలతో కొట్లాడుకొని చేస్తారు స్వామి, కులం కాదురా నాయన, నువ్వు పడుకున్న నిద్ర వచ్చేది నీకు నిద్ర, దాన్ని నిద్రే అంటారు, నీ నిద్ర నిద్ర కొత్త కొత్త రకం కనిపెట్టరు, కాకపోతే కొంచెం సుఖంగా చల్లగా ఎప్పుడు నిద్రపోతాం అంతే తేడా. కానీ నిద్ర నిద్రే, ఆకలి ఆకలి, దప్పిక దప్పికి, నీకేసిన దప్పికి, నీకు ఆకలేసిన ఆకలి, ఎవరికైనా ఆకలి అంటారు దాన్ని, ఇంకేమనరు. అన్నం ఆకలేసి కడుపులో ఏమవుతుందంటే ఏమి ఆకలి అందరికి పేరు పెట్టుకున్నాం. నీ ఆకలి రాజు ఆకలి వేరువేరుగా ఉంటుందా? అగ్రవర్ణాలు వాళ్ళ ఆకలి వేరేగా ఉంటుందా? సత్యం తెలుసుకోకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అజ్ఞానినా మయా దోషాన శేషాన్వితామరే క్షమశత్వం క్షమశత్వం శేషశైలశిఖామణి. తిరుపడలవాడ వెంకటరమణ గోవింద గోవింద.